సంధ్యమ్మ, నట్స్ అండ్ కోకోనట్ తో ఏం చేస్తున్నావురా? సౌమ్య అని రిక్వెస్ట్ చేద్దావా ఈరోజు? ఈ రోజు మీకు చూపించేది ఏంటి అంటే సౌమ్య చేస్తే ఒక బ్యూటిఫుల్ చట్నీ, వెరీ హెల్దీ చట్నీ అండి. పిల్లలు ఎవరైతే నట్స్ తినను అంటారో వాళ్ళకి రుచికి రుచి ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది. ఫస్ట్ మనకు కావాల్సిన కోకోనట్ అండి. కోకోనట్ లో చాలా మంచి ఫ్యాట్స్ ఉంటాయి. 6 నానబెట్టిన బాదం గింజలు, 4-5 వాల్నట్స్, ఒక 3 పీకెన్స్. పిల్లలకి కళ్ళుకి చాలా మంచిదండి. కరివేపాకు మనం పోపులో వేసిన కూరలో వేసిన పక్కన పెట్టేస్తారు కదా, ఈ చట్నీలో అయితే కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాం. అలాగే ఒక రేఖ వెల్లుల్లి. ఇది బ్రెజిల్ నట్ అండి. ఇందులో చాలా మంచి సెలీనియం పోర్షన్ ఉంటుంది. ఇది మనకు మంచిది కానీ రోజుకి ఒకటికి మించి తీసుకోకండి. అలాగే పచ్చిమిర్చి మీ పిల్లలు టేస్ట్ తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. ఈ చట్నీ చేసుకోవడం చాలా ఈజీ అండి. సో స్టవ్ కూడా అక్కర్లేదు. ఇవన్నీ కూడా ఇలా మిక్సీ చేసేసుకోండి. తర్వాత పైన తాలింపు వేసుకోవాలి అనమాట. చాలా మంది పిల్లలు నట్స్ తిన్నారు, వాళ్ళకి ఎలా ఫిట్ చేయాలో తెలియదు. లడ్డు స్కూల్ చేస్తాం. అలాగే ఇది కూడా ఒక పద్ధతి అనమాట. ఈ చట్నీ రూపంలో ఇస్తే చట్నీ అలవాటు